దాసరి రంగాచార్య గారి గురించి రాగాశ్రీ 9th క్లాస్ చెప్తుంది, వినండి అమ్మ శ్రద్ధగా. పురస్కారం లభించింది. ఈయన రచనా శైలి పాఠకుని ఆకట్టుకుంటుంది. ధన్యవాదాలు. తెలంగాణకు చెందిన సుప్రసిద్ధ కవి. ఇతను 15వ శతాబ్దంకి చెందినవాడు. పోతన ప్రస్తుతం తెలంగాణలోని జనగామ జిల్లా బ్రహ్మర గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసనం. పోతన శ్రీరామునికి పరమ భక్తుడు. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్ భాగవతంను తెలుగులోకి అనువదించినందుకు ప్రసిద్ధి చెందాడు. ఈ అనువాద రచనను ఆంధ్ర మహాభాగవతము లేదా పోతన భాగవతం అని అంటారు. పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర వంటి అనేక ఉపాఖ్యానాలను తెలుగులోనికి అనువదించాడు. ఇతని పద్యాలలో భక్తి, మాధుర్యం, పాండిత్యం, వినయం, అద్భుతమైన తెలుగుతనం కలగలిసి ఉంటాయి. పోతన పండిత పామరులను ఇద్దరిని మెప్పించగలిగిన ప్రజాకవి. పండితులు అంటే బాగా చదువుకున్నవారు, పామరులు అంటే అజ్ఞానులు, విద్య లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళని చదువుకోలేని వాళ్ళని కూడా మెప్పించగలిగే విధంగా కవిత్వం చేసేవాళ్ళు అన్నమాట. పోతనకు సహజ కవి అనే బిరుదు కలదు. ఈయన గొప్ప భక్తిపరుడు మరియు పండితుడు. ఈయన కవిత్వం తెలుగు ప్రజలందరినీ ఆకట్టుకుంది. తెలుగు సాహిత్యంలో పోతనది సుస్థిర స్థానం. ధన్యవాదములు.